ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్రం ఒడ్డున ఇవాళ ఉదయం వేలాది మందితో యోగాసనాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. అనిత యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానికులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది అని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ అని, సీఎం చంద్రబాబు అని, అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్ర వాసుల అదృష్టము అని ఆమె పేర్కొన్నారు. శ్వాస తీసుకుంటాం, వదులుతూ మళ్ళీ ఎడం పక్కకి, శ్వాస విడిచిపెడుతూ వెనక్కి నుంచి కిందికి, మళ్ళా శ్వాస తీసుకుంటూ కుడి నుంచి నెమ్మదిగా పైకి, స్ట్రైట్ గా కూర్చోండి, నడుము నిటారుగా 5 seconds ఉంటాం. 1 2 3 4 5 రిలాక్స్. మళ్ళీ శ్వాస విడిచిపెడుతూ చేతులు కిందికి. ఆసనాలు ప్రారంభం అవుతాయండి. నాయకులందరూ కూడా మేడం గారు టిఫిన్ ఏర్పాటు చేశారు. సమ్మె కమిటీ సభ్యులందరూ కూడా మేడం గారి ఇంటికి వస్తారని మరీ కోరుతున్నాం. సమ్మె కమిటీ సభ్యులు ఆయుష్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా అమెరికాకు రావాల్సి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎవరికైనా కూడా మానసిక ప్రశాంతత అనేది లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఒక 10 నిమిషాల ధ్యానం అనేది 24 గంటలకి మనకి ఒక బూస్టర్ లా పనిచేసే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది. దయచేసి దీని మీద ఇప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఆశా కార్యకర్తలు గాని, అంగన్వాడీ కార్యకర్తలు గాని, టీచర్స్ గాని, అఫీషియల్స్ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి గ్రామాల్లో దీని మీద చైతన్యం తీసుకురావాల్సిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయుష్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య గారు, అదేవిధంగా రఘు గారు, పద్మావతి గారు, సుజాత గారు, అదేవిధంగా యోగా గురు శ్రీను గారు, శంకర్ గారు, సాయి, సుధా, రాంబాబు గారు, అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ టీం ప్రత్యేకంగా నెక్స్ట్ టైం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారికి చెప్పడం ఏంటంటే, కనీసం వారంలో ఒక రోజైనా ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ఒక యోగా జరిగేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే, ఫర్దర్ గా ప్లాన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది, జనరల్ గా అలవాటు అయిపోతుంది. ఇంకొకటి నేను ఈ వేదికగా కూడా కలెక్టర్ గారికి చెప్పేది ఒకటే, మనకు అనకాపల్లి జిల్లా మొత్తం మీద టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే మీకు అక్కడ కొండకర్లావ తర్వాత ఇదే ప్లేస్, మీకు రేవు పోలవరం ప్లేస్ ఒకటే బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్లు కూడా జరిగినాయి. నాది కూడా చిన్న స్వార్థం ఉంది, ఎందుకంటే నా నియోజకవర్గం లాస్ట్ నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఇక్కడ అడ్డు రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా కేవలం టూరిజం డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే 17 కోట్ల రూపాయలు ఏమీ కాకుండా శాంక్షన్ చేసి అప్పుడు ఆ రోడ్డు వేయించుకున్నాం. అంతవరకు కూడా రోడ్డు కూడా లేదు. ఆ తర్వాత రోడ్డు వేయించుకున్నాం. తర్వాత ఇంచుమించుగా 5-10 లక్షలు పెట్టి ఇక్కడ డెవలప్ చేయడానికి చూసరికి గవర్నమెంట్ మారిపోయింది. తర్వాత కనీసం ఇక్కడికి వచ్చి ఒక మొక్క తీసినవాడు అవడలేడు, మొక్క వేసినవాడు కూడా అవడలేడు. మళ్ళా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి, కలెక్టర్ గారు మేము అందరం కూడా దృష్టి పెట్టి దీన్ని టూరిజం డెవలప్ చేయడానికి ఈరోజు కంకణం కట్టుకున్నాం. దానిలో భాగంగానే ఈ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమంలో భాగంగానే టూరిస్ట్ ప్లేసులని కూడా ఈ యోగాని పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు మన కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.